Radius of atom in face-centered cubic unit cell. face-centered cubic unit cell ఉండే atom యొక్క రేడియస్ను మనం ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ face-centered cubic unit cell, దీనికి అనదర్ నేము cubic close packed unit cell. దీనికి అనదర్ నేము cubic close packed unit cell. It has points at all the corners as well as at the center of each of the 6 faces. క్యూబ్ యొక్క అన్ని కార్నర్స్లోని పాయింట్స్ని కలిగి ఉండి ఆ క్యూబ్కి ఉండే 6 ఫేసెస్ యొక్క సెంటర్స్లో కనుక పాయింట్స్ ఉన్నట్లయితే అటువంటి క్యూబిక్ యూనిట్ సెల్ని ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్గా ఫైండ్ అవుట్ చేస్తారు. డయాగ్రామ్ చూడండి. క్యూబ్ యొక్క అన్ని కార్నర్స్లోని 8 కార్నర్స్లోని పాయింట్స్ ఉన్నాయి. క్యూబ్ యొక్క 6 ఫేసెస్ యొక్క సెంటర్లో, ప్రతి ఫేస్ యొక్క సెంటర్లో క్యూబ్కి 6 ఫేసెస్ ఉన్నాయి, ప్రతి ఫేస్ యొక్క సెంటర్లో కూడా పాయింట్స్ ఉన్నాయి. సో ఇటువంటి యూనిట్ సెల్ని ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ అంటారు. దీనికి అనదర్ నేము క్యూబిక్ క్లోజ్ ప్యాక్డ్ యూనిట్ సెల్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్, దీన్నే షార్ట్కట్లో FCC అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అన్నమాట. ఇన్ FCC arrangement, the 3 atoms along the face diagonal touch each other. FCC అరేంజ్మెంట్లో 3 ఆటమ్స్ ఒక ఫేస్ మీద ఉండే డయాగ్నల్ లైన్ మీద ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తూ ఉంటాయి. FCC అరేంజ్మెంట్లో 3 ఆటమ్స్ ఒక ఫేస్ మీద ఉండే డయాగ్నల్ లైన్ మీద ఒకదాన్ని ఒకటి, అంటే ఒక పార్టికల్ ఒకటి వేరు, ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ టచ్ చేస్తూ, అంటే ఒక ఆటం ఇంకో ఆటం టచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. డయాగ్రామ్లో చూడండి. ఒక ఫేస్ తీసుకున్నాం, ఆ ఫేస్ మీద డయాగ్నల్ గీస్తున్నాం, ఆ డయాగ్నల్లో 3 ఆటమ్స్ ఒకదాని ఒకటి టచ్ చేస్తూ ఉన్నాయి. Distance between nearest neighbors D is equal to AC by 2. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ABC ట్రయాంగిల్ని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు 2 నియరెస్ట్ ఆటమ్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ D is equal to AC by 2 అంటున్నాం. చూడండి, ఓవరాల్గా AC అనేది 3 ఆటమ్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్. అదే ఎనీ 2 ఆటమ్స్ మధ్య ఉండే డిస్టెన్స్ మనకు కావాలనుకోండి, దాంట్లో ఆఫ్ అవుతుంది AC by 2. AC అనేది 3 ఆటమ్స్కి ఉండేటువంటి ఓవరాల్ డిస్టెన్స్. 3 ఆటమ్స్ ఒకదాని టచ్ చేస్తున్నప్పుడు వాటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్. సో మనకి ఎనీ 2 ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ కావాలి కాబట్టి D is equal to AC by 2. ఎందుకంటే ఆ డిస్టెన్స్ని ఒక ఆటమ్ అనేది స్పెరికల్గా ఉన్నప్పుడు ఒక ఆటమ్ యొక్క సెంటర్ నుంచి వేరొక ఆటమ్ యొక్క సెంటర్కి ఉండేటువంటి డిస్టెన్స్ D అనమాట. అందువల్ల ఇక్కడ D is equal to డయాగ్రామ్ ప్రకారం AC by 2. సపోజ్ ద ఎడ్జ్ లెంత్ ఆఫ్ ఏ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. అక్కడ చూడండి, ఎడ్జ్ లెంత్ AB కానీ BC కానీ ఎడ్జ్ లెంత్లు అవుతాయి. సో ఆ ఎడ్జ్ లెంత్ అనేది స్మాల్ a. In right angle triangle ABC, according to Pythagoras theorem, AC square is equal to AB square plus BC square. ట్రయాంగిల్ ఏబీసీని తీసుకున్నప్పుడు పైథాగరస్ థియరం ప్రకారం మనం ఏమని చెప్తామండి, AC square is equal to AB square plus BC square. సో AC square is equal to AB square అంటే AB అంటే స్మాల్ a కదండి, A square plus BC అన్న స్మాల్ a plus A square. AC square is equal to 2 small a square. ఇప్పుడు AC is equal to ఏమవుతుందండి, రూట్ ఇంటూ స్మాల్ a.
distance d is equal to AC by 2, but AC is equal to root 2 into A, కాబట్టి d is equal to root 2 into A by 2. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అండి, రూట్ 2 ఇంటూ రూట్ 2, అంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 2 వస్తుంది, కాబట్టి 2ని మనం ఎలా రాసుకుంటున్నాం, రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాసుకుంటున్నాం. రూట్ 2కి రూట్ 2 క్యాన్సిల్ అయితే d ఈజ్ ఈక్వల్ టు A బై రూట్ 2. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు d బై 2, అంటే ఆటమ్స్ స్పెరికల్గా ఉన్నప్పుడు ఆ స్పెరికల్ లైక్ ఆటమ్ యొక్క సెంటర్ నుంచి అనదర్ స్పెరికల్ లైక్ ఆటమ్ యొక్క సెంటర్కి ఉండే డిస్టెన్స్ d. అందులో హాఫ్ ఏమవుతుంది, d బై 2. సో ఆ d బై 2 అనేది ఒక ఆటమ్ యొక్క రేడియస్కి ఈక్వల్, కాబట్టి రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు d బై 2. d ఈజ్ ఈక్వల్ మనకు తెలుసు A బై రూట్ 2 అని, కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, A బై 2 రూట్ 2. ఇక రేడియస్ ఏమవుతుందండి, A బై 2 రూట్ 2. ఈ విధంగా మనం ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్లో యాటమ్ యొక్క రేడియస్ని A బై 2 రూట్ 2గా చెప్తామండి, A బై 2 రూట్ 2గా చెప్తాం. సో దీని మీదే మనకి ప్రాబ్లం అడుగుతారు. ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, ప్రాబ్లం గోల్డ్ atomic radius is equal to 0.144 nanometers, crystallizes in a face centered cubic unit cell. What is the edge length of the unit cell? గోల్డ్ తీసుకున్నారు, గోల్డ్ యొక్క అటామిక్ రేడియస్ 0.144 నానోమీటర్స్ అని ఇచ్చారు. ఈ గోల్డ్ అనేది క్రిస్టలైజ్ అవుతుంది ఏ మేనర్లో అండి, FCC యూనిట్ సెల్ మేనర్లో, అంటే FCC యూనిట్ సెల్గా క్రిస్టలైజ్ అయింది. అలా 0.144 నానోమీటర్స్ అటామిక్ రేడియస్ ఉండే గోల్డ్ ఆటమ్స్ అనేవి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ లాటిస్లో క్రిస్టలైజ్ అయినప్పుడు సో ఆ యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంత్ ఎంత ఉంటుంది, వాట్ ఈస్ ద ఎడ్జ్ లెంత్ ఆఫ్ ద యూనిట్ సెల్, దాని యొక్క క్యూబిక్ యూనిట్ సెల్ ఫేస్ అండ్ క్యూబిక్ యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంత్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడిగారు. రేడియస్ ఆఫ్ ఆటమ్ ఇన్ FCC యూనిట్ సెల్. సో ముందే మనం చెప్పుకున్నాం FCC యూనిట్ సెల్ యొక్క FCC యూనిట్ సెల్లో ఆటమ్ యొక్క రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పుకున్నాం అండి, A బై 2 రూట్ 2, A బై 2 రూట్ 2. అక్కడ r అంటే రేడియస్ ఆఫ్ ఆటమ్ ఇన్ FCC యూనిట్ సెల్, ఏ అంటే ఎడ్జ్ లెంత్ ఆఫ్ ద యూనిట్ సెల్. మనకి ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి, ఎడ్జ్ లెంత్. ఎడ్జ్ లెంత్ A ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 2 ఇంటూ స్మాల్ r, అంతే కదండి. ఎడ్జ్ లెంత్ A ఈజ్ ఈక్వల్ 2 రూట్ 2 ఇంటూ r. సో అప్పుడు 2 వాల్యూ 2 ఇంటూ రూట్ 2 వాల్యూ 1.414 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చారండి ప్రాబ్లంలో 0.144 నానోమీటర్స్. మల్టిప్లై చేస్తే A ఈజ్ ఈక్వల్ టు 0.407 నానోమీటర్స్. సో గోల్డ్ అనేది ఇంత రేడియేషన్ కలిగి ఉన్నప్పుడు అది ఫేస్ అండర్ క్యూబిక్ యూనిట్ సెల్లో క్రిస్టలైజ్ అయినప్పుడు ఎడ్జ్ లెంత్ ఎంత ఉంటుందండి, 0.407 నానోమీటర్స్ ఉంటుంది. 407 నానోమీటర్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.